సువార్త అనేది రెండు రకాలు. ఒకటి అన్యులకు ప్రకటించే సువార్త, రెండు క్రైస్తవులకు ప్రకటించే సువార్త. క్రైస్తవులకు ప్రకటించే సువార్త ఏంటంటే దేవుని మందిరంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మాట్లాడుతూ ఉంటాం చూసారా, అది క్రైస్తవులకు ప్రకటించే సువార్త. రెండోది అన్యజనులకు ప్రకటించే సువార్త. ఇది ఎలా ఉండాలంటే మొదట యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన యొక్క మరణ పునరుద్ధానం గురించి మనం చెప్పాలి. ఇది చెప్పడం అనేసి చాలా మంది క్రైస్తవులకి సువార్త ప్రకటించడం రాక ఏ విధంగా చేస్తున్నారంటే వారి మధ్యలో వెళ్ళి ఆరాధన అంటూ ఆరాధన చేస్తూ గోలగోల చేస్తున్నారు. ఇప్పుడు నీకు తెలుసు కాబట్టి నువ్వు ఆరాధిస్తున్నావు. యేసుప్రభువు ఎలాంటి దేవుడు, ఎంత గొప్పవాడో నీకు తెలుసు కాబట్టి నువ్వు ఆరాధిస్తున్నావు. మొదట నువ్వు ప్రకటించేవరకు వారికి తెలిసిన తర్వాత వారు కూడా ఆరాధిస్తారు. అంతేగాని నువ్వే మొదట ఆరాధించేస్తుంటే వారికి తెలియకుండా వారు ఏ విధంగా ఆరాధించగలరు? ఒకసారి ఆలోచించు. మొదట వారికి తెలియపరచు, తెలిసిన తర్వాత విశ్వసించిన తర్వాత వారే ఆరాధిస్తారు. అంతేగాని సువార్త అంటూ అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి గోలగోల చేయడం అది పద్ధతి కాదు. చాలా మంది క్రైస్తవులకు ప్రకటించే విధానం ఇంకా తెలియట్లేదు. సువార్త ఏ విధంగా ప్రకటించాలో కూడా గ్రహింపు రావడం లేదు. ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి.